श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णपरब्रह्मणे नमः। तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रैधर्म्यमनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्या विधिपूर्वकम्। येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्या విధిపూర్వకం। అలా భగవంతుడు నిన్న నేనే ఎవరైతే ఈ రకంగా అనన్య చిత్తులై ఉంటారో అలాంటి అనన్య చిత్తులైన వాళ్ళ యొక్క యోగక్షేమాలు వారికి వాళ్ళు చూసుకోరు కాబట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తాను అనేది నేను పరిపూర్తయింది. అయితే వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అని అన్నప్పుడు పూర్వపక్షి అడుగుతున్నాడు, నన్ను అన్యా అపి దేవతాః త్వమేవ చేత్ తద్భక్తాః చ త్వాం ఏవ యజంతే సత్యం ఏవం. పూర్వపక్షి అడుగుతున్నారు, ఓయి ఇతర దేవతలు కూడా నీవైనప్పుడు ఆ భక్తులు కూడా నిన్నే కదా పూజిస్తున్నారు. ఇతర దేవతలు కూడా నీవని కదా నువ్వు చెప్పావు, అందరు దేవతలు నేనే అని చెప్పావు కదా, ఆ దేవతలు కూడా నిన్నే కదా వాళ్ళు పూజిస్తున్నారు. అప్పుడు నిన్నే పూజిస్తున్నప్పుడు మరి వాళ్ళని ఏం చేస్తావు? నిన్నే పూజిస్తున్నారు కదా అని ప్రశ్న అయితే సత్యమేవం, అవును సత్యమే అని దానికి చెప్తున్నాడు. ఏపి అన్యదేవతా భక్త అన్యాసు దేవతాసు భక్త అన్యదేవతా భక్త సంతాః యజంతే పూజయంతే శ్రద్ధయా ఆస్తిక్య బుద్ధ్యా అన్విత అనుగతాః తే అపి మాం ఏవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. అవిధిః అజ్ఞానం తత్పూర్వకం అజ్ఞానపూర్వకం యజంతే ఇత్యర్థః. ఏ అపి అన్యదేవతా భక్త, ఎవరైతే అన్యదేవతా భక్తులై ఉన్నారో, అన్యదేవత అంటే నేను వేరు దేవుడు అని, అనన్య భక్తి అంటే ఆ యొక్క సర్వవ్యాపకమైన బ్రహ్మమే ఏదైతే శృతిలో
బ్రహ్మైవేదం సర్వం ఆత్మైవేదం సర్వం అని ఏ రకంగా తెలియజేసిందో శృతిలో, ఆ సర్వములో నేను అనే వాడు కూడా ఒకటి కాబట్టి సర్వము ఆయనే, నేనుతో సహా సర్వము ఆయనే అని అనన్య చిత్తుడై ఉన్నవాడు గురించి చెప్పాడు. ఇప్పుడు అన్యదేవతా భక్త అంటే వేరే దేవుడు, కృష్ణుడు కాకుండా ఇంకో దేవుడు అని కాదు. ఇక్కడ అన్యదేవతా భక్తి అంటే నేను వేరు భక్తుడు, నేను వేరు దేవుడు వేరు అని భావన చేత దేవుడు నాకంట అన్యంగా ఉన్నాడని, దేవుడు నాకంట, భగవంతుడు నాకంట అన్యంగా ఉన్నాడని ఎవరైతే ఇతర దేవతల యందు భక్తి కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు అన్యదేవతా భక్తులు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో శ్రద్ధ చేత, ఆస్తిక్య బుద్ధి చేత అన్వితా అనుగతా కూడుకున్న వాళ్ళై ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఏ కౌంతేయ మామేవ కౌంతేయ, నన్నే వాళ్ళు అవధిపూర్వకంగా పూజిస్తున్నారు, నన్నే వాళ్ళు అవధిపూర్వకంగా పూజిస్తున్నారు. అన్యదేవతా భక్తులైన ఇతర దేవతల యందు భక్తి గలవారి అన్యదేవతా భక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు శ్రద్ధ చేత ఆస్తిక్య బుద్ధి చేత ఎవరైతే పూజిస్తున్నారో నన్ను, నెక్స్ట్ మాట ఏమన్నాడు, అవధిపూర్వకంగా నన్ను ఎవరైతే పూజిస్తున్నారో అంటే ఇక్కడ అవధి అంటే ఏంటంటే అజ్ఞానం తత్పూర్వకం. అవధి అంటే అజ్ఞానం, అంటే అజ్ఞానము చేత కూడుకుని ఎవరైతే పూజిస్తున్నారో హే కౌంతేయ నన్ను అని, అంటే నన్ను తెలియక, నా యొక్క స్వరూపం తెలియక నన్ను బాహ్యంగా వేరుగా ఇతరముగా ఎవరైతే నన్ను పూజిస్తున్నారో, అలా పూజించినప్పటికీ అజ్ఞానపూర్వకమైన పూజ అయినప్పటికీ శ్రద్ధాభక్తులతో ఎవరైతే పూజిస్తున్నారో అని మాండుక్య కారికలో కూడా వచ్చింది. అలాత శాంతిలో ఎవరికైతే ఆ మంద వివేకులు ఎవరైతే ఉంటారో, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు కాదు, ఎవరైతే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క శక్తి చేతనే ఈ ప్రపంచమంతా ఉన్నదని అలాంటి వివేకులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆస్తిక్య బుద్ధితోటి వేదం ఎలా చెప్పిందో వైదిక కర్మలు వర్ణాశ్రమ ధర్మాలతో కూడుకుని ఎవరైతే శ్రద్ధతో ఉంటారో అలాంటి వాళ్ళకి జ్ఞానోత్పత్తికి మార్గంగా అది కలుగుతుంది అన్నట్లుగా ఇక్కడ నా యొక్క స్వరూపము వాడికి తెలియకపోయినా, ప్రత్యేగాత్మగా అంతరాత్మగా వాడికి తెలియకపోయినా, అంతరాత్మగా కాకుండా ఎవరైతే అన్య దేవతలుగా వేరుగా ఉన్నట్లుగా ఎవరైతే పూజిస్తారో వాళ్ళు అలా అజ్ఞానపూర్వకంగా అలా పూజించినప్పటికీ శ్రద్ధావంతులై ఆస్తిక్య బుద్ధితో ఈ రకంగా పూజిస్తున్నారో అలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం దీనికి కంటిన్యూ. కస్మాత్ తే అవిధిపూర్వకం యజంతే ఇది ఉచ్యతే. ఎందువల్ల వాళ్ళు అవధిపూర్వకంగా అంటే అజ్ఞానపూర్వకంగా ఎందుకు అలా పూజిస్తున్నారు? అజ్ఞానపూర్వకంగా ఎందుకు పూజిస్తున్నారు? వాళ్ళు ఎందుకు తెలియకుండా ఉన్నారు? ఎందుకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు అజ్ఞానపూర్వకంగా వాళ్ళు పూజిస్తున్నారు అంటే చెప్తున్నాడు. ఉచ్యతే అంటే దానికి చెప్తాను. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామిభిజానంతి తత్వేన అతిశ్చవంతి తే. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన అతిచ్యవంతి తే. అది అహం హి సర్వయజ్ఞానాం శ్రౌతానాం స్మార్తానాం చ సర్వేషాం యజ్ఞానాం దేవతాత్మత్వేన భోక్తా చ ప్రభుః ఏవ చ మత్స్వామికో హి యజ్ఞః. అహం హి సర్వయజ్ఞానాం, సర్వయజ్ఞాలు అంటే శ్రౌతానాం స్మార్తానాం చ. శ్రౌత యజ్ఞాలు స్మార్త యజ్ఞాలే సర్వయజ్ఞాలు. శ్రౌత స్మార్త యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్వయజ్ఞాలు. అవన్నీ కూడా దేవతాత్మత్వేన భోక్తా చ ప్రభు ఏవచ. సర్వయజ్ఞాలకి దేవతాస్వరూపం చేత భోక్తగా నేను వాటిని ఉన్నాను, భోక్తగా వాటిని నేను అనుభవిస్తున్నాను.
వాటికి ప్రభు ఏవచ, ప్రభువుని కూడా నేనే, భోక్తని నేనే. సర్వయజ్ఞాలకి శ్రౌతయాగాలు, స్మార్తయాగాలు అన్నీ, అగ్నిష్టోమాది ఇత్యాది శ్రౌతయాగాలు, అలాగే స్మార్తం ఏదైతే ఉన్నాయో షోడశ కర్మలతో కూడుకున్న స్మార్తము సర్వయజ్ఞాలకి. స్మార్తం అంటే 2 రకాలు. షోడశ కర్మలతో కూడుకున్నది అది ఒకటి, నూతులు చవ్వించడము, చెరువులు తవ్వించడము, చెట్లు నాటించడము, రోడ్లు వేయించడము, అలాగే బోరింగ్లు తవ్వించడము, ఈ రకమైనవి ఏవైతే ఉన్నాయో సామాజిక దృక్పథంతో కూడుకున్నవి కూడా స్మార్తమని, పూష్టమని అంటారు. ఈ రకంగా వీటిని కూడా స్మార్త కర్మలని చెబుతారు. అలాగా ఈ రకంగా ఎవరైతే శ్రౌత స్మార్త కర్మలతో కూడుకొని ఎవరైతే సర్వయజ్ఞాలు దేవతా స్వరూపం చేత సర్వయజ్ఞాలతో ఎవరైతే చేస్తారో అలాంటి యజ్ఞాలకి దేవతా స్వరూపంగా నేనే ఉండి దాన్ని నేనే భోగిస్తున్నాను. దానికి ప్రభువు నేనే అని చెప్తాను. ప్రభు ఏవచ, ప్రభువుని నేనే అని. స్వాత్మ మత్స్వామికో హి యజ్ఞ. ఎందుకంటే ఆ యజ్ఞానికి మత్స్వామికో హి యజ్ఞ, ఆ యజ్ఞానికి నేనే స్వామిని కదా. ఆ యజ్ఞానికి నేనే స్వామిని, నేనే ప్రభువుని అని అర్థం. అది యజ్ఞో అహమేవాత్ర అని మూడో అధ్యాయంలో 4వ శ్లోకం చెప్పింది. అధియజ్ఞో అహమేవాత్ర ఇతి ఉక్తం. ఇక్కడ అధియజ్ఞము నేనే, అధియజ్ఞో అహమేవాత్ర, ఆ అధియజ్ఞము నేనే అని 3:4లో నేను చెప్పాము కదా, వెనుక మేము చెప్పాము కదా. ఇతి ఉక్తం మేము ముందే చెప్పాం వెనుక 3:4లో. తథా నతు మాం అభిజానంతి. అయితే దురదృష్టం ఏమిటంటే యజ్ఞానికి నేనే ప్రభువుని, ఆ రకంగా దేవతా స్వరూపంగా ఉండి నేనే భోక్తని, యజ్ఞానికి నేనే స్వామిని. యజ్ఞము అది యజ్ఞము, అసలు యజ్ఞమే నేను అయ్యున్నాను. విష్ణోవై యజ్ఞ, యజ్ఞోవై విష్ణు. అసలు యజ్ఞం అంటేనే నేను, నేనంటేనే యజ్ఞము. ఈ రకంగా ఉన్నప్పటికీ నతు మాం అభిజానంతి, నన్ను ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో తత్వేన యథావత్, ఏ రకంగా తెలుసుకోలేకపోతున్నారంటే నన్ను తత్వత యథావస్థితముగా ఎవరైతే తెలియలేకున్నారో, ఉన్నది ఉన్నట్లుగా నా స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో, నన్ను ఒక ఉపాధిగతమైన ఒక దివ్యమైన జ్యోతిగాను, ఒక దివ్యమైన శరీరంతో కూడుకున్నవాడిగాను, ఈ లోకాన్ని కాకుండా అలౌకికంలో ఎక్కడో ఉన్నానో, అక్కడ నేను ఉండి వీళ్ళందరినీ భయపెట్టి పనులు చేయించుకుంటున్నానో, నాకు వీళ్ళందరూ దాసులై భయపడిపోయి వాళ్ళందరికీ దాసోహం దాసోహం అని మొక్కుతూ వీడు చేసే దద్దోజనం పులిహార గురించి నేను ఎదురు చూస్తున్నానో, వాళ్ళు పెట్టేవి నేను తిని వీడికి కోరికలు తీరుస్తున్నానో, ఇలాంటి పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలతో ఉన్నారు. కానీ నా యొక్క స్వరూపాన్ని ఎవరు నిజాయితీగా తెలుసుకోలేకపోతున్నారు. అవిజానంతి, నా యొక్క స్వరూపాన్ని ఎవరు కూడా నిజాయితీగా తెలుసుకోలేకపోతున్నారు. ఇలా తెలుసుకోలేని తనము, తెలియని తనము ఏదైతే ఉందో, దీనివల్లే నాకు ప్రపంచంలో చెడ్డ పేరు అనేది వస్తున్నది. సాకారము అంటే మనం చెప్పుకున్నాం కదా, సాకారము అంటే మళ్ళాటి వాడు అనుకుంటున్నారు. ఏముంది గొప్పతనం? ముఖ్యమంత్రి గొప్ప, ప్రధానమంత్రి గొప్ప అన్నట్టుగా ఉన్నాడు అనుకోండి, గొప్ప అని పోస్ట్ అది అంటాం తెలిసి తెలియని వేదాంతంతో. దేవతలు అంటే వాడికి చీపు వేదాంతుడికి, ఎందుకంటే వాళ్ళకి విలువ తెలియదు, దేవతల యొక్క మహిమ గొప్పతనం తెలియదు. ఇక తెలిసి తెలియని వేదాంతం తెలిసిందనుకో, ఆ వేదాంతం దేవతలను కొట్టడం అందరినీ కొట్టడమే. ఇలాంటి పిచ్చిమాలోకం, ఇలాంటి వేదాంతులు కొంతమంది నాస్తికులు ఉంటారు. ఆయన నిరాకారం అంటే నిరాకారం అంటే లేనివాడు అని వాళ్ళు అంటారు. ఈ రకమైన 2 వాదాలు రావడానికి కారణము ఈ దద్దోజనం పులిహార, ఈ పూజలు, ఈ బయట యొక్క నన్ను ఈ రకంగా ఉపాధిగతమైన వస్తువుగా, ఉపాధిగతమైన విషయంగా, ఉపాధిగతమైన ఒక దేవతగా నన్ను చూస్తున్నారు. కాబట్టి నన్ను ఆ రకంగానే చూసి అక్కడి వరకే పరిమితం చేస్తున్నారు, ఆ ఉపాధిగతంగానే నన్ను పరిమితం చేస్తున్నారు. అందువల్ల నన్ను అభిజానంతి తత్వేన యథావత్, ఉన్నది ఉన్నట్టుగా నా యొక్క నిజస్వరూపాన్ని
తెలియలేకపోవడం చేత అందువలన అవిధిపూర్వకం ఇష్ట్వా యాగఫలం చవంతి ప్రత్యవంతి, అందువలన అవిధిపూర్వకంగా అజ్ఞానపూర్వకంగా వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు కదా, అజ్ఞానపూర్వకంగా యజిస్తున్నప్పటికీ ఆ యాగఫలం నుండి వాళ్ళు ప్రత్యవంతే జారిపోతున్నారు, యాగ ఫలాల నుంచి జారిపోతున్నారు. యాగం అంటే ఎంత గొప్పది! యాగాన్ని వాడు తలపెట్టాడంటే ఆ సంకల్పమే నేను వాడి మనసులో దూరాను. నేను యాగం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలని కోరిక కలిగింది అంటే ఆ సంకల్పం నేను లేకపోతే వాడు సంకల్పించలేడు. ఆ యజ్ఞ పురుషుడిని నాకు ఇష్టం కలిగింది కాబట్టి వాడి మనసులో ఆ సంకల్పం వచ్చింది. వాడు యజ్ఞం చేస్తున్నాడంటే నేను భగభగమని అగ్ని రూపకంగా ఇక్కడ ప్రజ్వలించబడుతున్నాను. అక్కడ వాడు ఆజ్యం పోస్తున్నాడంటే కాళీ కరాళి మనోజవాచ అని నాలుకలతోటి నేనే ఆ నాలుకలు జాపుచున్నాను. మధ్య నాలుకకి ఏదైతే ఆజ్యాన్ని సమర్పిస్తున్నాడో అది నేనే స్వీకరిస్తున్నాను. వాడికి అది కనిపించడం లేదు. అగ్ని తీసుకుంటుంది అనుకుంటున్నాడు. అగ్ని అనే ఉపాధిని ఆశ్రయించి నేనే దాన్ని స్వీకరిస్తున్నానని నన్ను వాడు గుర్తించటం లేదు. అందువల్ల నిజంగా యజ్ఞోవై విష్ణు అని అనుభవపూర్వకంగా విష్ణు స్వరూపంగా యజ్ఞం చేసేదాన్ని చక్కగా తెలుసుకుంటే, సర్వము ఆ విష్ణుమయం తెలుసుకొని సర్వకర్మలు యజ్ఞంగా వాడు భావిస్తే, నిజంగా భావించి ఉంటే వాడు ఉత్తమమైన ముక్తి స్థానాన్ని పొందేవాడు, పరమపదాన్ని పొందేవాడు. కానీ వాడు ఉపాధిగతమైన రూపాన్నే చూస్తున్నాడు, నా నిజస్వరూపాన్ని తెలియటం లేదు కాబట్టి ఆ యజ్ఞం నుంచి జారిపోతున్నాడంటే వాడి యొక్క కుంచిత భావాలు, మనసులో చిన్న ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచనకే పరిమితమై అంత ఫలాన్నే పొందుతున్నాడు. కానీ అవిధిపూర్వకమైన అజ్ఞానపూర్వకమైన కుంచితమైన భావం ఏదైతుందో ఆ భావపూర్వకమైన ఫలాన్నే పొందుతున్నాడు. కానీ నిజంగా ఆ భావం లేని ఆ స్వరూపమైన ఆ యొక్క విష్ణుతత్వం ఏదైతే ఉందో ఆ తత్వం యొక్క వ్యాపకత్వాన్ని, ఆ యొక్క వ్యాపకత్వం యొక్క ఆ తత్వముతో కూడుకునిన ఆ ఫలాన్ని వాడు పొందటం లేదు. నేను 2 ఫలాలను ఇవ్వగలను. వ్యాపకత్వంతో యజ్ఞం చేస్తే వ్యాపక ఫలాన్ని ఇవ్వగలను. అజ్ఞానపూర్వకంగా నా వ్యాపకత్వం తెలియనప్పుడు, ఉపాధిగతంగా చూస్తున్నప్పుడు ఉపాధిగతమైన ఫలాన్ని ఇస్తాను. వాడు వేరు నేను వేరు అన్నప్పుడు వాడికి ఎంతవరకు అవసరం అంతే ఇస్తాను. వాడు పొట్టంతే ఎక్కువైతే అజీర్తి, వాడి పొట్టకి ఎంత ఆకలి తీరుతుందో, ఎంత పాలు కావాలి, ఎంత కాఫీ కావాలి, ఎంత టీ కావాలో అంతే ఇస్తాం. అందుకంటే ఎక్కువ అరిగించుకోలేడు. దాన్ని తగ్గట్టుగా నేను ఇస్తాను. ఎందుకంటే వాడు నాకు పిల్లడు, వాడికి ఎక్కువ ఇస్తే అరిగించుకోలేడు. వాడు అడిగేస్తూ ఉంటాడు, అమ్మ నాకు కావాలని. కానీ అమ్మ ఎలా ఇవ్వదో నేను అలాగే ఇవ్వను, ఎంత కావాలో అంతే ఇస్తాను. అవిధిపూర్వకం వాడి యజ్ఞం. అలాగా వాడు జారిపోతున్నారు అని చెప్పుకొని ఏ అపి అన్యదేవతా భక్తిమత్వేన అవిధిపూర్వకం యజంతే తేషామపి యాగఫలం అవశ్యం భావి కథం. ఎవరెవరు ఏ రకంగా అన్యదేవతల యందు భక్తి ఉంచి అవధిపూర్వకంగా అంటే అజ్ఞానపూర్వకంగా నన్ను యజిస్తున్నారో, నన్ను పూజిస్తున్నారో వారికి కూడా యాగఫలాన్ని తప్పక ఇస్తాను. తప్పకుండా ఇస్తాను. కథం ఏ రకంగా ఇస్తావు అంటే చెప్తున్నాడు. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాచినోపి మాం యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. ఎవరెవరు ఏ రకాలుగా అన్యదేవతలు భక్తిని ఉంచి అవధిపూర్వకంగా అజ్ఞానపూర్వకంగా నన్నే తిరిగిపోయినా నన్నే పూజిస్తున్నారో వారికి కూడా యాగఫలాన్ని ఇస్తున్నాను. ఎన్ని రకాలుగా ఇస్తున్నానంటే యాంతి గచ్చతి దేవవ్రతా దేవేషు వ్రతం
నియమో భక్తి నియమో భక్తి చ ఏషాం తే దేవవ్రతాః దేవాన్ యాంతి యాంతి గచ్చంతి దేవవ్రతా దేవేషు వ్రతం నియమో. ఇక్కడ దేవతలైన వాళ్ళు అంటే ఆ దేవతల యందు వ్రతము, దేవతల యందు వ్రతము అంటే ఎవరైతే నియమో భక్తి, ఎవరికైతే నియమము కూడుకుని భక్తి ఉంటుందో అది వ్రతము అంటే ఏమిటి? ఏకాదశి వ్రతము అంటే ఏకాదశి వచ్చినప్పుడు రోజు తిన్న అన్నము, రోజు తాగిన తాగము, ఈ ఒక్కరోజు దేవుడి గురించి త్యాగం చేస్తాను. అన్నం లేకపోతే ఉండలేము, అలాగే ఆ పానీయం ఏదైనా లేకపోతే ఉండలేము. పానీయం కానీ అన్నం కానీ రోజు స్వీకరిస్తుంది ఏదైతే ఉన్నదో దానికి అలవాటు పడిపోయింది శరీరం, మనసు దానికి అలవాటు పడిపోయింది. ఆ అన్నం ముద్ద చూడకపోతే ఏం తెల్లదు ఇవాళ, పళ్ళు అయిపోతుంటే అరటిపళ్ళు అయిపోతుంటే అన్నీ అయిపోతుంటాయి, కానీ ఇవాళ అన్నం తెల్లేదు, పప్పు సాంబారు లేదు, ఇవాళ పెరుగు లేదు, మజ్జిగ లేదు. ఎవరికి ఏదైతే అయితే అది రకంగా అది అలవాటు ఎడిట్ అయిపోతాడా ఆ భోజనానికి, ఆ కడుపులో అది పడాలి. ఉత్తరాఖండ్ అయితే చపాతీని మన సెడితే అన్నం, ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టడం, అది వ్రతం నియమం. ఏకాదశి నాడు అన్నం తిన్నాం, పోపు కూడా వేసుకొని ఆ రోజు, ఎందుకంటే పోపు ఉంటే చారు ఉంటుంది, అది చాలా పుల్లగా నాలుగుకి, అప్పుడు ఇంత సజ్జు చేసుకుంటావు, అందులోనే పచ్చడి, అందులోనే చారు, అందులోనే పప్పు, అందులోనే కూర. అన్నం తెలియదని ఓ బెల్డప్పు. నిజంగా ఏకాదశి పోపు కూడా వేసుకోకూడదు. అంటే పోపుకి సంబంధించిన వస్తువులు లేక, అన్నము అనే రొట్టెలు అనే సంబంధం లేక ఏకాదశి వ్రతం చేయాలి, అది నియమం. ఏకాదశి వ్రతం చేయాలి, ఆ నియమాలు ఎప్పుడు చేస్తున్న దాన్ని బ్రేక్ ఇచ్చి ఒక నియమాన్ని పెట్టుకోవడం, అది ఒక వ్రతం. ఇప్పుడు పౌండరీకం అనే అగ్నిహోత్రాది కర్మలు చేశాను అనుకోండి, అక్కడ మండల దీక్ష అది టీవీలో చెప్పకూడదు, కానీ అది చాలా కఠినమైన తపస్సు, మండల దీక్ష. భార్యాభర్తలు కలిసి చేస్తారు, చాలా కష్టం అది తపస్సు. అగ్నిహోత్రాది శ్రౌత కర్మలో చేసేవాడు. మామూలు స్మార్త కర్మలు చేసేది సంక్రాంతి నాడు, అలాగే ఏకాదశి నాడు, మహాశివరాత్రి నాడు, ఇలాగ ఉత్సవాలప్పుడు అప్పుడు ఉపవాసాలు నియమాలు అన్నీ పెట్టుకుని ఉంటాం. ఇప్పుడు కాలంలో అయితే అయ్యప్ప నియమాలు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో దేవేషు వ్రతం నియమ. ఇక్కడ దేవతల యందు వ్రతం అంటే నియమంగా భక్తిగా ఎవరైతే ఉంటాడో ఆ నియమంతో కూడుకున్న భక్తి, ఆయన గురించి త్యాగం చేశాను ఈరోజని మనస్ఫూర్తిగా ఆనందపూర్వకంగా త్యాగాన్ని అంగీకరించి ఎవడైతే ఆచరిస్తున్నాడో అది నియమం. అలాంటి నియమంతో ఎవడైతే ఉంటాడో అది దేవవ్రత. అది దేవవ్రత. దేవాన్ యాంతి. అలాంటి దేవత వ్రతాలు చేసేవాళ్ళు ఆ దేవతలు పొందుతారు. అలా దేవవ్రతాలు చేసి ఆ కృషింపచేసి శరీరాన్ని మనసుని ఆ రోజంతా కూడా ఆ దేవతని మనసులో పెట్టుకుని ఆరాధించేవాడు తప్పక ఆ దేవతల్ని పొందుతాడు. వాడికి ఆ ఫలాన్ని నేనే ఇస్తున్నాను. ఇక నెక్స్ట్ పితృన్ అగ్నిష్వాత్తాదీన్ అగ్నిషు అత్తాదీన్ యాంతి పితృవ్రతాః శ్రాద్ధాది క్రియాపరాః పితృభక్తాః. అది పితృవ్రతం. ఇక్కడ పితృన్ వ్రతం. పితృవ్రతం అంటే ఇక్కడ పితృవ్రతులు అంటే శ్రాద్ధాది కర్మల యందు దాని యందు ఇష్టత గలవాళ్ళు, దాని యందు అభినివేశం కలవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పితృభక్తులు. అలాంటి వాళ్ళు అగ్నిశ్చాత్తాది పితృదేవతల్ని పోయి అక్కడ చేరుతారు అని. అగ్నిశ్వత్తాది పితృ, దీని గురించి నేను తర్వాత చెప్తాను, డిక్షనరీ చూసి చెప్తాను. అగ్నిశ్వత్తాది అనే దేవతల్ని పొందుతారు. పితృదేవతల్ని అక్కడ ఎవరిని ఇచ్చేస్తారు? అక్కడ వసువులు, తర్వాత ఆదిత్యులు, రుద్రులు. వసు, ఆదిత్య, రుద్రులు
వాళ్ళని పూజిస్తారు. పితృదేవతన్నాడు వసు, ఆదిత్య, రుద్ర వాళ్ళని పొందుతారు అని ఈ రకంగా చూపించాడు. శ్రాద్ధాది క్రియ. భూతాని వినాయక మాతృగణ చతుర్భగిని చతుర్భగిన్యాదీని. ఏరా అందులో ఏం చెప్పానా? దాని గురించి ఏం చెప్పానా? ఏమని? దేనికి? అది వేరు. ఇక మాతృగుణ చతుర్భగిని ఎక్కడ ఇది చెప్పానా? పితృదేవతలకు వసువులు ఏం చెప్పాను? అది వేరు, ఆ విషయం వేరు. ఇక్కడ ఇప్పుడు ఈ మీ దాంట్లో ఉండదు లింగధారలు. ఇక్కడ స్మార్థంలో ఏంటంటే వసువులు, అలాగే ఆదిత్యులు, రుద్రులు. వసు, ఆదిత్య, రుద్ర. లోకారం లేదు, బహువచనం లేదు ఇక్కడ. వసు, ఆదిత్య, రుద్ర వీళ్ళు ముగ్గురికి పితృగణంలో పిలుస్తారు. అంతే కదా, పితృగణంలో పిలుస్తారు. అదనమాట. ఇక్కడ వాళ్ళు పితృలోకాన్ని చేరుతారు, వాళ్ళు దేవలోకాన్ని చేరుతారు. స్టార్ట్ చేసావా? ఆ యొక్క దేవవ్రతం చేసేవాడు దేవలోకాన్ని చేరుతారు, పితృవ్రతం చేసేవాడు పితృలోకాన్ని చేరుతారు. భూతాని వినాయక మాతృగణ చతుర్భగిన్యాదీని యాంతి భూతేజ్య భూతానాం పూజకాః. భూతాని అంటే వినాయక మాతృగణ చతుర్భగిన్యాదీని. ఎవరైతే భూతాని, భూతేజ్యులు, భూతములు అంటే ఇక్కడ ఆ యొక్క భూతములు అంటే ఆ దేవతలు ఎవరైతే పూజిస్తారో, అంటే ఎవరు వాళ్ళు అంటే వినాయకుడు, మాతృగణ చతుర్భగిని. మాతృగణములో, మాతృగణం అంటే అనేక ఉన్నాయి కదా. మాతృగణం అంటే అనేక ఆ స్త్రీ దేవతా మూర్తులు ఉన్నారు కదా. అందులో చతుర్భగిని చండీ, 4 చేతులతో కూడుకున్న చండీ, అయితే దుర్గా. ఇలాగ వినాయకుడు, దుర్గా, చండీ ఇలాంటివి ఏవైతే పూజిస్తూ ఉంటారో అలాంటి వాటిని వాళ్ళు పొందుతారు. వాటిని పూజించే వాళ్ళు వాళ్ళనే పొందుతారు. ఎవరెక్కడనో వాడు వినాయకుడిని పూజిస్తాడు, అందువల్ల వాటినే పొందుతారు అని. యాంతి మధ్యాజినో మధ్యజనశీల వైష్ణవ మామేవా. ఆ రకంగానే మధ్యాజులు నన్నే పూజించేవాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి నన్ను పూజించే స్వభావంతో కూడుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్నే పోయి చేరుతారు భావనతో. అంతే కదా, బ్రహ్మలోకం చేరుతారు. ఈ రకంగా నన్నే ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళు నన్ను చేరుతారు ఈ భావన రూపకంగా. సమాని అపి ఆయాసే మామేవా నా భజంతే అజ్ఞానం. నేను చెప్పాను కదా, దేవవ్రతం చేసేవాడు దేవతాలోకానికి పోతారు, పితృవ్రతం చేసేవాడు పితృలోకానికి పోతారు. అలాగే వినాయకుడు, ఆ చండీ, దుర్గా ఇత్యాదులు పూజ చేసేవాళ్ళు ఆ యొక్క దేవతల దగ్గరికి వెళతారు. నన్ను పూజించేవాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పాడు. మరి ఇన్ని చెప్పాను కదా, అన్నిటికీ ఆయాసం ఒకటే, కష్టం ఒకటే. సమానే అపి ఆయాసే. వీటన్నిటికీ మాత్రం క్రియ విధానం ఏదైతే ఉన్నదో అన్నిటికీ మనసు నిలపాలి, శరీరం కృషింప చేయాలి, నియమంగా ఉండాలి, వ్రతంగా ఉండాలి. ఆ రకంగా వైదిక కర్మతోటి ఆలింగనమై ఉండాలి, వేరే విషయాల యందు మనసు పోనివ్వకుండాలి, అదే వృత్తితోటి ఆ నియమంగా ఉండాలి. ఉన్నవాళ్ళు పొందుతారు. అన్నిటికీ కష్టం ఒకటే. అలా అన్నిటికీ కష్టం ఒకటే అయినప్పటికీ మామేవ నా భజంతే అజ్ఞానాత్, నన్ను మాత్రం వాళ్ళు భజించరు, అది అజ్ఞానం. నేనైతే వాళ్ళకి ముక్తిని కలిగిస్తాను. నన్ను వదిలిపెట్టి ఆ ఉపాధుల్ని వాళ్ళు పూజిస్తున్నారు. వీళ్ళకి తెలియట్లేదు ఆ ఉపాధులతో కూడా నేనే ఆ లోకాలు ఇస్తున్నానని. నిజంగా ఆ ఉపాధులు వికారం, డొల్ల. ఆ ఉపాధులకి శక్తి లేదు. ఏ రకంగా మానవ శరీరంలో ఆ ఉపాధుల్లో చైతన్యం లేకపోతే అది శవమయం, జడమయమో, ఆ రకంగా ఈ పితృదేవతలు, ఆ యొక్క ఇతర దేవతలు ఏవైతే ఉన్నాయో అన్ని దేవతల యొక్క ఉపాధులు డొల్లే. ఆ అందరి ఉపాధిలోని
నా చైతన్యమే ఉన్నది, నా స్వరూపమే ఉన్నది, నా విష్ణుతత్వమే ఉన్నది. నా తత్వాన్ని తెలియక ఆ ఉపాధి నిజంగా స్వతంత్రమైన చైతన్యం అనుకొని స్వతంత్రమైన చైతన్యం వాళ్ళు పూజిస్తున్నప్పుడు వాళ్ళు అహంకారంతో ఉన్నాను కాబట్టి, వాళ్ళు కూడా అహంకారంతో ఉన్నారు కాబట్టి నేనే ఇస్తున్నాను ఫలం అని వాళ్ళు అనుకుంటున్నారు. వీడు అనుకుంటున్నాడు నేను యజ్ఞం చేశాను కాబట్టి నాకు ఫలం వస్తున్నది అనుకుంటున్నారు. ఇద్దరు అవిధిపూర్వకులే. కానీ వాళ్ళు లోపట ఉండి ఇచ్చేవాడి ఫలాన్ని నేను యజ్ఞం చేసి ఆ దేవతను చేరాలని సంకల్పం కలగడానికి నేను చైతన్యం కలిగించేవాడిని నేనే. ఇటు అటు నేనే చైతన్య స్వరూపుణ్ణి. కానీ నన్ను మాత్రము వాళ్ళు గుర్తించట్లేదు. అన్నిట్లోని కష్టం ఒకటే. కానీ నన్ను ఒక్కసారి గుర్తిస్తే మళ్ళా రాకపోకలు లేని ఆ తత్వాన్ని చేరుతాడు కదా అని అర్థం. తేన తే అల్పఫలభజో భవంతిత్యర్థ. అందువలన వాళ్ళు అల్పఫలాన్ని పొందేవాళ్ళై ఉన్నారు, అల్పఫలాన్ని పొందుతున్నారు, అల్పఫలాన్ని భుజిస్తున్నారు అని అర్థం. అదేనా ఇది సంగతి. నా కేవలం మద్భక్తానాం అనావృత్తి లక్షణం అనంతఫలం సుఖారాధన చ అహం కథం. నా భక్తులు, నన్నే పూజించే నా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా అనావృత్తి అంటే వెనుకకి రాని అనంత ఫలాన్ని పొందుతారు. అవి ఎవరైతే పూజించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్ప ఫలాన్ని పొందుతారు. అంతేకాదు నన్ను ఆరాధించడం ఏదైతే ఉన్నదో చాలా సులభము. నన్ను ఆరాధించడం పుష్పాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మానసికంగా నన్ను తరిస్తే చాలు. ఒకవేళ పుష్పాలతో వాటితో ఏదైనా విశేషంగా పూజిద్దాం అనుకున్నాను, పత్రం, పుష్పం, ఫలం, తోయం. నీళ్ళతో పూజించు, ఆకులతో పూజించు, పుష్పంతో పూజించు, నీకు ఏదైతే ప్రకృతితో కనిపిస్తుందో గడ్డితో పూజించు, ఏదేనితో పూజించినా నేను నీకు పలుకుతాను అని చెప్పబోతున్నాడు. దానికి ముందు 24, 25 ఒక్కసారి చెప్పుకొని దాని వెనక్కి వెళ్దాం. ఇప్పుడు నేను యజ్ఞానలో అవిస్సు భోగించేవాడిని అంటే భుజించేవాడిని, అవిస్సును భుజించేవాడిని అని చెప్పాడు. అన్ని యజ్ఞాలకి రాజుని నేనే అని చెప్పాడు. ప్రభువు అన్నాడు కదా, రాజుని నేనే అని చెప్పాడు. అయినా తాము వాళ్ళు ఎవరైతే పూజిస్తున్నారో ఆ పూజిస్తున్న దేవతల యొక్క ఆత్మను నేనే ఉన్నాను. ఎందుకంటే అన్ని యజ్ఞాలకి నేనే రాజుని. అన్ని యజ్ఞాలకి నేనే రాజుని అయినప్పటికీ ఆ యజ్ఞ దేవతలు ఎవరైతే పూజిస్తున్నారో ఆ దేవతల యొక్క ఆత్మ నేనే అయ్యున్నాను. కానీ ఆ దేవతల యొక్క ఆత్మను నేనే అని ఎవరికి తెలియదు. అవిధిపూర్వకం, అజ్ఞానపూర్వకంగా యజ్ఞం చేస్తున్నారు. నన్నే పూజిస్తున్నారు మనకు తెలియదు. వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళకి శక్తి ఉందనుకుంటున్నారు, కానీ నన్నే పూజిస్తున్నారు. వాళ్ళకి తెలియదు. అందువలన వారికి సరియైన ఫలము దొరకడం అనేది లేదు. మహాత్ములైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనన్య చిత్తులై అనన్య మనస్కులై ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూతములన్నిటికీ ఆది అని అవ్యయుడనని తెలుసుకుని నన్ను భజిస్తున్నారు. ఎవరైతే మహాత్ములైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు అంటే ఇక్కడ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అనన్య మనస్కులై నేను సకల భూతాలకి సకల ప్రాణులకి ఎవరైతే వినాయకుడు, చతుర్భగ్ని, పితృదేవతలు, ఆ దేవతలు, ఈ దేవతలని సర్వ దేవతలకి సర్వ నామరూపాత్మకమైన జగత్తుకి నేను ఆదినని, నేను అవ్యయుడనని, నేను మార్పు చెందనని. నువ్వు ఏ దేవత తీసుకో వాళ్ళ పదవులు పోతాయి, వాళ్ళు మార్పు చెందుతారు. చతుర్ముఖ బ్రహ్మకే దిక్కు లేదు. ఆయనకి యుగాంతం తర్వాత నెక్స్ట్ ఆంజనేయ స్వామి రెడీగా ఉన్నాడు, ఆయన బ్రహ్మ అయిపోతాడు. ఆ పదవులు నిత్యం కాదు, ఆ పదవులు భోగిస్తున్న వాళ్ళు నిత్యం కాదు. అనిత్యమైన ఫలాన్నే వాళ్ళు ఇస్తారు, అనిత్యమైన ఫలాన్ని వీడు పొందుతాడు. కానీ నేను సకల దేవతలకి పోషకుణ్ణి, సకల దేవతలకి ఆడించే తొలిబొమ్మలకి నేను చైతన్య స్వరూపుణ్ణి. అలాంటి చైతన్యమైన నేను అవ్యయుణ్ణి, నా చైతన్యానికి వ్యయం లేదు. నేను వీటన్నిటికంటే ఆది పురుషుణ్ణి. ఈ రకంగా తెలుసుకుని మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను పూజిస్తారు అని 9:13 ఇక్కడ అక్కడ చెప్పింది. అయితే మనకి స్వభావానికి తగినట్లే మన కర్మలు ఉంటాయి. ఈ రకంగా చెప్పినప్పటికీ మనకి స్వభావానికి తగినట్లే
మన కర్మలు ఉంటాయి. సాత్వికులైన వాళ్ళు సాత్విక పూజ చేసి సాత్విక ఫలాన్ని పొందుతారు కదా. సాత్విక ఫలాన్ని పొందుతారు. దేవవ్రతులు సాత్విక ఫలాన్ని పొందుతారు. రాజసులు రాజస పూజ చేసి రాజస ఫలాన్ని పొందుతారు. వినాయకుడు, చతుర్భుగిని, దుర్గా ఇవన్నీ రాజసమైనవి ఎంచుకుంటారు. ఇవన్నీ రాజసమైనవన్నీ ఎంచుకుంటారు. అయితే తామసులు తామస పూజ చేసి తామస ఫలాన్ని పొందుతారు. తామస ఫలాన్ని పొందుతారు అని తామస ఫలాన్ని పొందుతారు. దీనికి వివరణ ముందు చెప్తాను. ఎందుకంటే తామస దేవతలు ఎవరనేది ఇప్పుడు చెప్పకూడదు. తామస దేవతలు అనేది తర్వాత చెప్తాను. అయితే ప్రస్తుతం మిగిలిన వారెవ్వరికీ కూడా లభించని ఫలము ఒక్క పరమాత్మ స్వరూపాన్ని ఎవడైతే అనన్య భక్తులై ఎవడైతే పూజిస్తారో అలాంటి అనన్య భక్తులకి మాత్రము దొరకడానికి ఒక కారణం ఉంది. అలాంటి అనన్య భక్తులకి మాత్రం దొరకడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అంటే సాత్విక దేవతలకు నియమించేత పూజ చేసి ఆయా దేవత సాయుధ్యాన్ని పొందుతారు. ఆయా దేవతను పొందుతారు. రాజసులు పితృదేవతల అర్చన చేత పితృలోకాన్ని పొందుతారు. ఇలాగా ఎవరెవరు అనన్య భక్తితో వారు గుణములను దాటి వాళ్ళు నన్నే చేరుతారు. వాళ్ళు గుణాలను దాటి సత్వగుణము, రజోగుణము, ఆ సత్వగుణము, ఆ రజోగుణము, తమో గుణాన్ని దాటి ఇప్పుడు చతుర్భుగిని, చండీ, దుర్గా, ఆ వినాయకుడు అన్నీ తామస దేవతలు. ఎక్కడో 16 అధ్యాయులు 17 అధ్యాయులు చెప్తాడు. వాడు గుణాలను బట్టి వాడు పూజిస్తుంటాడు. గుణత్రయ విభాగ యోగం. వాడి యొక్క పూజలు, వాడి మానసిక చరిత్ర, వాడి శారీరక చరిత్ర, వాడి యొక్క వాక్కు ప్రగల్భం ఎలా ఉంటుందో అందులో గుణాలతో కూడుకున్న వాడు ఎలా ఉంటాడో చెప్తాడు. వాడు పూజలు చేసేవి కూడా అలాగే ఉంటాయని చెప్తాడు. అక్కడ వినాయకుడు, చతుర్భుగిని, దుర్గాని కూడా తామస దేవతలు అని చెప్తాడు. ఎవడైతే శుద్ధ సాత్వికమైన పరమాత్మ జ్ఞానాన్ని పొందుదాం అనుకుంటాడో ఈ పూజలు చేయకూడదు అంటాడు. ఇక్కడ సాత్వగుణంతో కూడుకున్న దాన్ని చెయ్యాలంట. దానికి తర్వాత వచ్చిన వ్యాఖ్యానికలు శంకరాచార్యులు చెప్పారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే ఉచ్చిష్ట గణపతి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఉచ్చిష్ట గణపతి, ప్రత్యంగర, ఈ మాతృగణాలు ఏవైతే ఉన్నాయో, చిన్నమస్త ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి తామస దేవతలు దాని జోలికి సంసారాలు పోకూడదు. అవి పూజలు చేస్తే వాళ్ళు ఎత్తిరెళ్ళరు,